హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. అదేంటిదంటే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతిని గుర్తిస్తూ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే రాష్ట్రం విడిపోయేదానికి ఉన్న యాక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ఆ చట్టాన్ని మరొకసారి మీరు అమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతిని గుర్తించండి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఒక రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి స్టాట్యుటరీగా చట్టబద్ధంగా ఒక రాజధాని ఒకటి ఈ సిటీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని లేకుండా 10 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారితో మూటముల్లో సర్దుకొని హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేసిన తర్వాత ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇదని చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వలేదంటే చంద్రబాబు నాయుడు గారు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమరావతి రాజధాని ఎంతలా ఊదరగొట్టుకుంటూ నమ్మబలిగిస్తూ వస్తున్నారో చూడండి. సో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎంత దారుణంగా ఉంటాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత లేకపోవడం. 10 సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని అన్నప్పుడు 2014-2019 మధ్యకాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా విడిపోయిన తర్వాత. అప్పుడు గుర్తింపును స్టాట్యుటరీ మేనర్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేసి యూనియన్ గవర్నమెంట్ ద్వారా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని బీజేపీలో పొత్తులో ఉండి అమెండ్ చేయించుకొని అమరావతి రాజధానిని గుర్తింపు పొందించాలి కదా, పొందించాలి. అప్పుడు పొత్తులో ఉన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకి నరేంద్ర మోదీని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కానీ చేయలే. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 3 రాజధానులు అంది. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ స్టాట్యుటరీ మేనర్లో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేసి గెజెట్ ప్రకారం లేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఒక నినాదంతో వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేదానికి రీజన్ ఏంటంటే రాజధాని అమరావతి ప్రాంతంలో జరగబోయే డెవలప్మెంటల్గా ఎన్నో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా వాళ్లకు బ్యాంకర్స్ నుంచి లోన్స్ రావట్లేదు. బ్యాంకర్స్ నుంచి లోన్ రాకపోయేదానికి మళ్ళీ కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేదానికి చట్టబద్ధత ఈ రోజుకి లేదు. ఈ మూమెంట్ వరకు కూడా లేదు. 2-3 రోజుల్లో మళ్ళీ పనులు పునఃప్రారంభానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. ఈ టైంకి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్తుంది, కానీ చట్టబద్ధత లేదు అమరావతికి. సో ఈ రోజుకి అంతకుముందు ఒక 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి భూమి లాక్కున్నారు చట్టబద్ధత లేకుండానే రాజధాని అనేసి. మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు కావాలంటున్నారు. అయితే ఈ క్రమంలో రైతులు రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కనీసం ఇప్పటికన్నా వీళ్ళు కళ్ళు తేరుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేయించి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతిని పొందుపరచండి అని చంద్రబాబు నాయుడు గారి మీదకి ఇప్పుడు రైతులు యాజ్ వెల్ యాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వివిధ వ్యాపారులందరూ బ్యాంకర్స్ నుంచి లోన్ రాని క్రమంలో మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాల భూమి అడుగుతున్న క్రమంలో రైతులు భూమి ఇవ్వాలంటే ముందు వెనక ఆలోచించే పరిస్థితి ఉంది కాబట్టి అంతకుముందు 3 రాజధానులు అనే ఒక ఇష్యూ నడిచింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రెషర్ పెట్టేసరికి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక్క రాజధాని అమరావతిని గుర్తించండి అనేసి కొద్ది రోజుల్లో నరేంద్ర మోదీ గారు మళ్ళీ అమరావతి పనులు పునఃప్రారంభానికి రాబోతున్నారు. కాబట్టి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి రాసే ప్రయత్నం అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో చేస్తారా ఇప్పటికిప్పుడు 2-3 రోజుల్లో చేస్తారా లేదా అంటే పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బోర్డర్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఎస్కలేటెడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని హోం మంత్రిత్వ శాఖ కంప్లీట్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ డెవలప్మెంట్ సెంట్రిక్గా ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ అంశాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని సూపర్వైజ్ చేస్తుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. కాబట్టి సో ఈ చట్టాన్ని మళ్ళీ అమెండ్ చేయాలన్నా మళ్ళీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లీడ్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికిప్పుడు జరిగేదానికైతే ఆస్కారం లేదు. జరగకుండానే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఏకైక రాజధాని అమరావతి చట్టబద్ధత లేకుండానే మళ్ళీ నరేంద్ర మోదీ గారు వచ్చి పనులు పునఃప్రారంభానికి శంకుస్థాపన చేసే పరిస్థితి అయితే ఉద్భవిస్తూ ఉంది. అయితే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కన్సర్న్ ఏంటంటే ఇంతకుముందు మిమ్మల్ని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చాం, మళ్ళీ ఒక 40,000 ఎకరాలు అడుగుతున్నారు. 43,000 ఎకరాలు మీరు అడుగుతున్నారు, సరే ఇవ్వాలంటే రాజధానికి చట్టబద్ధత లేకుండా మేము భూములు ఎలా ఇవ్వాలి అనేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పెట్టే పరిస్థితి రావడంతో ఇప్పుడు గతిలేని పరిస్థితిలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని దశాబ్దాలుగా చెప్తున్నటువంటి మాట హైదరాబాద్ని నేనే కట్టా. మరి మీరు హైదరాబాద్ని కట్టిన గొప్ప శిల్పి గొప్ప మేధావి అయితే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అనేసి చట్టబద్ధతని చేయించుకోలేకపోయారు. నేను కేంద్రంలో చక్రాలు బొంగరాలు తిప్పానని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు గత అంతకుముందు ఒక 5 సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరం 6 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి మీరు మిత్రపక్షంగా ఉంటున్న కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ మీద ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం దగ్గర అంతకుముందు 5 సంవత్సరాలు అవనివ్వండి ఇప్పుడు మరీ మీ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్ చేయించి ఆంధ్రప్రదేశ్కి సోల్ రాజధాని అమరావతి అని మీరు ఎందుకు పోయినో చట్టబద్ధత చేయించలేకపోతున్నారు? ఇది మీ చేతకాంతానికి నిదర్శనం కదా. అంటే మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమరావతి రాజధాని అని పచ్చిగా అబద్ధాలు చెప్తూ మోసం చేశారు కదా, చట్టబద్ధత లేని రాజధానికి. ఇప్పటికీ ఈ మూమెంట్ వరకు, నేను ఈ వీడియో చేస్తున్న ఈ మినిట్, ఈ సెకండ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఒక చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేకుండా రైతుల్ని మోసగించి భూమి తీసుకున్నారు మీరు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా. మళ్ళీ ఇప్పుడు బద్ధత లేకుండానే మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే మీరు రైతుల్ని దగా చేస్తున్నారనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా? అండ్ ఇంకో పక్క రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో మిమ్మల్ని నమ్మి అక్కడ వ్యాపారాలు చేసి నిండా మునిగున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైనా డెవలప్మెంట్లకు ముందుకెళ్ళాలంటే వాళ్ళకి బ్యాంకుల నుంచి లోన్ రాని పరిస్థితి. నిన్నటికి మీరే చెప్పారు కదా, బ్యాంకర్లు మీరు లోన్లు ఇవ్వండి, అమరావతి అభివృద్ధికి తోడ్పాటు. ఎట్లా ఇస్తారు? చట్టబద్ధత లేకుండా బ్యాంకర్స్ లోన్ ఎలా ఇస్తారు? రాజధాని అమరావతి అనే చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా, గెజెట్లో పెట్టకుండా యూనియన్ హోమ్ మినిస్ట్రీ బ్యాంకర్స్ లోన్ ఏ బేసిస్ మీద ఇవ్వాలి? క్యాపిటల్ రీజన్ అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ పారామీటర్స్ ప్రకారం చట్టబద్ధత లేని దానికి బ్యాంకర్ లే బేసిస్ మీద లోన్ ఇస్తారు. మీరు ఇవ్వండి అంటే ఇచ్చేయాలా? సో చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి దాంట్లో గత 6 సంవత్సరాలు, అంతకుముందు 2014-2019 మధ్యకాలంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం, 6 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గెజెట్లో పెట్టించలేకపోయారంటే, ఈయన హైదరాబాద్, సైఫరాబాద్ నేను కట్టాను, ఇటుకలు సున్నం, సిమెంట్ మొత్తం నేనే మోసానంటే మనం నమ్మాలా? సో చంద్రబాబు నాయుడు గారు చేసేది తక్కువ, హడావుడి చేసేది ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కట్టారనేది ఎంత పచ్చి అబద్ధమో, అమరావతికి కూడా ఆయన ఏదో చేస్తున్నానని చెప్పేది కూడా అంతే అబద్ధం. ఎందుకంటే చట్టబద్ధత తీసుకురాలేకపోయాడండి ఈయన చక్రాలు బొంగరాలు చెప్పేటువంటి ఈయన, కేంద్రంలో చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి ఈయన, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దానికి చట్టబద్ధత తీసుకురాని ఇతను విజనరీ అంట. నిజంగా ఈయన విజనరీ అయితే 2024లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ఒక్క సెకండ్ పని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లాంటి బిల్లులు తీసుకొచ్చినప్పుడు మద్దతు పలికారే. ఆ టైంలో ఈ బిల్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఒకసారి అమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్కి సోల్ రాజధాని అమరావతిని అని ఒక అమెండ్మెంట్ ఎందుకు చేయించలేకపోయారు మీరు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రకరకాల బిల్లులు తీసుకొస్తున్నారు. ఆ బిల్లులతో పాటు ఈ బిల్లును కూడా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మీరు స్టాట్యుటరీ మేనర్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని రికగ్నిషన్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంటే మీరు మోదీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయమా? ఒప్పించలేరని ఇంకో భయమా? సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు మీరు? సో మీరు ఇప్పుడు అడుగుతున్నారు, కేంద్ర మంత్రి హోంమంత్రిత్వ శాఖ కంప్లీట్గా పహల్గాం దాడి తర్వాత ఆ ఇష్యూ సెంట్రిక్గా నడుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే 2వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మళ్ళీ పనులు పునఃప్రారంభానికి వస్తున్నారు అమరావతికి. ఈ క్రమంలో ఈ 2 రోజుల్లో అయితే జరిగేదానికైతే ఏం లేదు. అండ్ 2014 నుంచి 2024 వరకు యూనియన్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ అంశాన్ని ముందు పట్టించుకోపోయేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి 2014 వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్ చేసేదానికి అంత సీరియస్గా సముఖంగా లేదు. సో ఇప్పుడు 2014 జూన్కి అయిపోయింది, ఇప్పుడు 2025 జూన్ రాబోతుంది, ఇంకో నెల ఉంటే. ఈ క్రమంలో ఈ సంవత్సర కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టబద్ధతను తీసుకురాలేకపోయారంటే, ఈయన హైదరాబాద్లో సైఫరాబాద్ నేనే కట్టా, హైటెక్ సిటీ నేనే కట్టాననేది ఎంత పచ్చి అబద్ధమో, ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని నమ్మబలికిష్టం ఎంత అబద్ధమో, హైదరాబాద్ నేను కట్టాననేది కూడా అంతే అబద్ధం. ఇప్పుడు చట్టబద్ధత లేని అమరావతికి రాజధాని అమరావతిని ఊదరగొడుతున్నాడు ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా. కానీ ఈ రోజుకి చట్టబద్ధత లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. సో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలని నిర్లజ్జగా, గంభీరంగా ఎన్ని సంవత్సరాలన్నా అబద్ధాలను క్యారీ ఫార్వర్డ్ చేయగలడు, అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకెళ్ళడం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి అండ్ రాజధానికి ఈ రోజుకి చట్టబద్ధత లేకపోవడము. చట్టబద్ధత లేని సిటీని రాజధానిగా చెప్పగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. సో ఇప్పుడు కూడా విధిలేని పరిస్థితుల్లో అక్కడ రైతుల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఒత్తిడి రావడం వల్ల, బ్యాంకర్స్ లోన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు తప్ప, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప, ఇప్పుడు ఈ సమస్యలు లేకపోతే ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకోపోతాడు. రాజధాని అమరావతి అని చెప్తాడు పైకి అంతే, కానీ దాన్ని చట్టబద్ధత లేని రాజధాని అమరావతి. సో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నాడో చూడండి అమరావతి విషయంలో. ఓ పక్క అమరావతి రాజధాని అంటాడు, అమరావతికి లోన్లు అంటాడు, అమరావతికి అన్నీ కావాలంటారు, కానీ చట్టబద్ధత లేదు. ఎవరు వస్తారు మీ దగ్గరికి? ఎవడొచ్చి పెట్టుబడులు పెడతారు చట్టబద్ధత లేని రాజధానికి? ఇది బేసిక్ సెన్స్ కదా. 40 సంవత్సరాలు రాజకీయం అంటారు, 4 సార్లు ముఖ్యమంత్రి అంటారు, 4 సార్లు అపోజిషన్ లీడర్ అంటారు. మరి ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి రాజధాని ప్రాంతానికి చట్టబద్ధత ఉండాలనే జ్ఞానం లేకపోవడం ఎంతవరకు యాక్సెప్టబుల్ చంద్రబాబు నాయుడు గారు? ఇది పచ్చ బ్యాచ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్.
చంద్రబాబు నాయుడు గారి గుడ్డిగా ఏది మాట్లాడితే అది డూడు బసవన్న లెక్క ఊగడం కాకుండా రాజధానికి చట్టబద్ధత లేదు, ఎప్పుడు తీసుకొస్తారో అడగండి. ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ అమరావతి ప్రాంత ప్రజలన్నా, రైతులకు చాలా పెద్ద మొత్తంలో భూమి ఇచ్చేశారు కదా, చట్టబద్ధత లేని రాజధానికి భూమి ఇచ్చి ఈరోజు మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం స్టాట్యుటరీ మేనర్లో స్టాట్యుటరీ రికగ్నిషన్ అమరావతికి ఇవ్వకపోతే రైతుల భూమి ఏదైతే భూమి ఇచ్చారో ఆ భూమి దానికి విలువ కూడా ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం ఆపేసి ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చే పని చేయండి. స్టాట్యుటరీ రికగ్నిషన్ తీసుకొచ్చే పని కనీసం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ.